కర్నూలు జిల్లా దేవనకొండ వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ సభ్యులు యూసఫ్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వీరశేఖర్, అశోక్లు మాట్లాడుతూ రబీ సీజన్లో ప్రారంభం నుండి వరుసగా వాతావరణ పరిస్థితుల అననుకూలత నేపథ్యంలో అదేవిధంగా తుఫాన్ ప్రభావంతో వేరుశెనగ, మిరప, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఎకరాకు వేరుశెనగ 3 నుంచి 5 బస్తాలు మాత్రమే వస్తున్నాయని, పెట్టుబడులు మాత్రం వేలకు వేలు ఉంటున్నాయని నేపథ్యంలో రబీ సీజన్లో సాగు చేసిన రైతుల తీవ్రంగా నష్టపోయారని, రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే మండలాన్ని కరువుగా ప్రకటించి వేరుశెనగ, మిరప రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపచేసేలా అధికారులు కృషి చేయాలని వారు పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసే ప్రభుత్వ పెద్దలు రైతుల దగ్గరకు వచ్చేసరికి లాభనష్టాలు లెక్కేసుకుంటున్నారని, దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల బాధలు ఉండడం దేశానికి మంచిది కాదని, రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు మరియు ఆ పార్టీ నాయకులు శ్రీనివాసులు, రాముడు, బలరాముడు, వీరన్న, సూర్యచంద్ర, బిస్మిల్లా తదితరులు పాల్గొన్నారు. లేదంటే రబీ సీజన్ నడుస్తున్న సందర్భం కానీ కొన్ని తుఫాన్లు రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించలేకపోవడం వల్ల చాలా పంట నష్టం జరిగింది. ప్రత్యేకంగా దిగుబడి వేరుశెనగకు సంబంధించి 3 నుంచి 5 బస్తాలు మాత్రం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా వేల పెట్టుబడి పెట్టారు. ఎకరానికి 20 నుంచి 30,000 పెట్టుబడి వచ్చే పరిస్థితిలో 2-3 సంచి బస్తాలు ఈరోజు రైతాంగానికి రావడం వల్ల చాలా నష్టం జరిగింది. అందుకనే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రబీ సీజన్లో సాగు చేసిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి, రబీ సీజన్లో ఎవరైతే సాగు చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ చిన్న కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ వాళ్ళు అందరూ మరి రైతాంగానికి న్యాయం చేసే పద్ధతిలో ఆశిస్తారని చెప్పేసి, వ్యవహరిస్తారని చెప్పేసి, వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారని చెప్పేసి, అదేవిధంగా రైతులను ఆదుకొని నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏవో గారు సరే.